భారత క్రికెట్లో గత కొంతకాలంగా తీవ్ర అన్యాయానికి గురవుతున్న ఆటగాడు ఎవరైనా ఉన్నారా అంటే అది మహమ్మద్ షమీనే అని చెప్పాలి. ఎందుకంటే ఫార్మాట్లకు అతీతంగా ఎంత అద్భుతంగా రాణించినా జాతీయ జట్టులోకి తిరిగి రాలేకపోతున్నాడు. హర్షిత్ రాణా లాంటి బౌలర్ ఏమీ సాధించలేకపోయినా ప్రతిసారి జట్టులో దర్శనమిస్తున్న వేళ షమీకి జరుగుతున్న అన్యాయంపై కొందరు తీవ్ర స్థాయిలో గళమెత్తుతున్నారు. హర్షిత్ కు ఉన్న అర్హతలేంటి, షమీకి లేనివేంటి అని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై బీసీసీఐని, సెలెక్టర్లను హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ను నిలదీస్తున్నారు. తాజాగా ఐర్లాండ్, ఇంగ్లాండ్ టీ20 సిరీస్లతో పాటు ఆసియా క్రీడలకు భారత జట్టును ప్రకటించగా షమీకి మరోసారి మొండి చెయ్యే ఎదురైంది. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శనలు చేసిన సెలెక్టర్లు షమీని పరిగణలోకి తీసుకోలేదు. తాను లేని భారత జట్టును ప్రకటించిన గంటల వ్యవధిలోనే షమీ హ్యాట్రిక్ వికెట్లు తీసి సెలెక్టర్లకు సవాల్ విసిరాడు. బెంగాల్ టీ20 లీగ్ 2026లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్లో ఈ ఫీట్ను సాధించాడు. ఈ టోర్నీలో సిలిగురి స్ట్రైకర్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న షమీ రా టైగర్స్ తో జరిగిన మ్యాచ్లో ఇన్నింగ్స్ 16వ ఓవర్లో వరుస 3 బంతుల్లో 3 వికెట్లు తీశాడు. మొదటగా తన ఐపీఎల్ సహచరుడు షాబాజ్ అహ్మద్ ను అవుట్ చేసిన షమీ ఆ తర్వాత 2 బంతుల్లో రోహిత్ కుమార్, దీపాంజన్ ముఖర్జీ వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా 4 ఓవర్లలో 27 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీశాడు. షమీతో పాటు కరణ్ లాల్ అద్భుత బౌలింగ్ చేయడంతో రా టైగర్స్ పై సిలిగురి స్ట్రైకర్స్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన స్ట్రైకర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేయగా ఛేదనలో షమీ, కరణ్ లాల్ ధాటికి తడబడిన రా టైగర్స్ 9 వికెట్లు కోల్పోయి 184 పరుగులకే పరిమితమైంది.